కల్బాలో ఉన్న మ్యాంగ్రూవ్ సెంటర్ చూపిస్తా, వెంటనే రీల్ ని సేవ్ చేసుకోండి. ఎంట్రన్స్ పర్ పర్సన్ 15 AED పడింది. టికెట్ కౌంటర్ నుంచి వెహికల్ లో తీసుకుని వెళ్తారు. స్టార్టింగ్ వెళ్ళగానే మినీ మ్యూజియం లా అయితే ఉంది. ఇక్కడ ఫిషెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ చాలా ఉన్నాయి. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ 6:30 లోపు వెళ్ళండి, ఎందుకంటే 6:30 తర్వాత క్లోజ్ ఉంటుంది. ఫిషెస్ అన్ని చాలా క్యూట్ ఉన్నాయి, చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది. ఇక్కడైతే చిన్న టార్టాయిస్ లేక్ కూడా ఉన్నది. పాపం ఒక్కటే టార్టాయిస్ ఉంది కానీ చాలా పెద్ద టార్టాయిస్ ఉంది. దీనికి కూడా ఒక ఫ్రెండ్ తోడుగా ఉండుంటే మంచిగా అనిపించింది. మ్యాంగ్రూవ్ ట్రీస్ దగ్గరకు వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోవాలి. నిజంగా నేచర్ లవర్స్ కి ఇది హెవెన్ అనే చెప్పొచ్చు. చాలా మంది అనుకుంటారు యుఏఈలో ఏముంటుంది, అయితే ఎడారి ఉంటుంది, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతే కదా అని. కాదు, ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళడం వల్ల చాలా వరకు స్ట్రెస్ ఫ్రీ అవుతాము. మ్యాంగ్రూవ్ ట్రీస్ దగ్గరికి కూడా వచ్చేసాము. మ్యాంగ్రూవ్ ట్రీస్ గ్రో చేయడానికి మెయిన్ రీజన్ కోస్టల్ ఏరియాస్ ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎయిర్ పొల్యూషన్ ని కూడా డిక్రీజ్ చేస్తుంది. ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ ని ఒక్కసారైనా విజిట్ చేయాలి. అండ్ చాలా రకాల బర్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. 15 AEDకి అయితే ఇది వర్త్ అనే చెప్పొచ్చు. ఎవరైనా ఈ ప్లేస్ ఆల్రెడీ విజిట్ చేసినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది కామెంట్స్ లో చెప్పేయండి.